ఎన్నాళ్ళరా నిన్ను ఇలా మేపాలి? ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. వయసు పెరిగింది కానీ బాధ్యత ఇంకా రాలేదు. నా కడుపుని చెడబుట్టా కదరా. రే తినరా. అరే సాయి, మొన్న మా ఆఫీస్కి ఇంటర్వ్యూకి వచ్చావు కదా, మా సార్ ఒక 30,000 పట్టుకోమన్నారా, జాబ్ సెట్ చేస్తానన్నారు. రే అవి కూడా ఇచ్చే పరిస్థితిలో నేను లేనురా, వద్దని చెప్పే. ఎవర్రా? చోటుగాడ్రా, 30,000 సెట్ చేస్తే జాబ్ వస్తుంది అంటున్నాడు. వద్దని చెప్పేసావు కదా, సరే తిను. రే ఇదిగోరా 30,000 సాయిగడు జాబ్ కోసం కట్టే. ఆడు గురించి నువ్వెందుకు ఇవ్వడం? మన ఫ్రెండ్ సర్కిల్లో అందరం సెటిల్ అయ్యామరా, నువ్వు నేను కూడా. వాడు కూడా ఇంకా అలా ఉండిపోయాడు. అయినా వాడు నా బెస్ట్ ఫ్రెండ్ రా, వాడి కోసం ఆ మాత్రం చేయలేనా? రే ఇంకో విషయం, నేను డబ్బులు ఇచ్చినట్టు వాడికి అస్సలు తెలియకూడదు, సరేనా? సరేరా. చెప్పరా. రే దేవా, నాకు జాబ్ వచ్చిందిరా. సూపర్ రా, ఇన్నేళ్ళ నీ కష్టానికి ప్రతిఫలం దక్కింది. సరే నువ్వు ఒకసారి అర్జెంట్ ఇంటికి రారా. నేను మీ ఇంటి దగ్గరలోనే ఉన్నాను రా, నువ్వు కాల్ కట్ చేయి, నేను వచ్చేస్తాను. నానా నాకు జాబ్ వచ్చింది. చాలా సంతోషం నాన్న. ఇదంతా నా ఫ్రెండ్ దేవా వల్ల వచ్చింది. దేవ వల్ల వచ్చిందా? వాడేం చేశాడు? నిన్ను కన్నది మేము, నిన్ను మేపుతున్నది మేము. ఇలా రోజు వాడితే తిరగబట్టే నీకు ఏ జాబు రాలేదు, లేకపోతే ఎప్పుడో వచ్చేసేది. అమ్మా ఇంకాపు, కన్నవాళ్ళు మీరే నన్ను నమ్మలేదు, అలాంటిది నా ఫ్రెండ్ దేవా నన్ను నమ్మాడు. నా బాధ మీకన్నా వాడికి ఎక్కువ తెలుసు. ఇంతకీ ఏం చేశాడు నీ ఫ్రెండ్? ఏం చేశాడా? నాకు జాబ్ రావడం కోసం 30,000 లంచం ఇచ్చి జాబ్ ఇప్పించాడు. రేయ్ నిన్నే కదరా 30,000 లంచం అడిగారు అన్నా, మళ్ళీ సడన్గా కాల్ చేసి ఆ లంచమే లేకుండా జాబ్ ఇస్తారని ఎలా చెప్తారా? రే ఏదో జరిగిందిరా, నిజం చెప్పు. రే ఆ 30,000 దేవగడి ఇచ్చాడు రా. ఈ విషయం నీకు చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు రా. ఎవరున్నా లేకున్నా నా ఫ్రెండ్ దేవా నాకున్నాడు. వాడొక్కడుంటే నాకు చాలు, ఫ్రెండ్ అంటే వాడే. సాయం ఎవరైనా చేస్తారా, కానీ సాయం చేసిన మనిషిని ఈ లోకం తప్పుపడితే వచ్చి ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టం రా. చాలా థ్యాంక్స్. మన కోసం చేసిన త్యాగం చెప్పుకొని వాడు నిజంగా చాలా గొప్పోడు. అలాంటి వాడిని గుర్తించకపోవడం మనలో ఉన్న లోపం.